రైట్ అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. వజ్ర వెహికల్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. అంబటి అరెస్టు సమయంలో కార్యకర్తలు అడ్డుపడ్డారు, అయినా కూడా పోలీసులు లెక్క చేయలేదు. అంబటి రాంబాబును అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఉదయం నుంచి జరుగుతున్న హైడ్రామాకు తెరపడింది. ఎట్టకేలకు అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. తెలుగుదేశం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంబటిపై నగరికల్ పిఎస్లో కేసు నమోదైంది. ఇలా చాలా పోలీస్ స్టేషన్లు కూడా కేసు నమోదైంది. అంబటి నివాసం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో వజ్ర వెహికల్ని తీసుకొచ్చిన పోలీసులు మొదట అంబటి నివాసానికి పవర్ కట్ చేసి ఆ తర్వాత వజ్ర వెహికల్లో ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. అటు అంబటి అరెస్ట్ సమయంలో టీడీపీ కార్యకర్తలు అడ్డుపడ్డారు. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. అయితే పోలీసులు వాళ్ళందరినీ చెదరగొట్టారు. నల్లపాడు పోలీస్ స్టేషన్కు అంబటిని తరలించే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యేక వాహనంతో అంబటి ఇంటికి చేరుకున్న పోలీసులు కొద్దిసేపటి క్రితం అంబటి రాంబాబును అరెస్ట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ శ్రేణులు చేసిన కంప్లైంట్ అయితేనేమి, టీడీపీ శ్రేణులు ఇచ్చిన కంప్లైంట్స్ ఆధారంగా ఉదయం నుంచి నిరసనలు వ్యక్తం చేసిన ఈ నేపథ్యంలో అంబటిపై చర్యలకు టీడీపీ ప్రభుత్వం పూనుకుంది. అంబటి నివాసంపై టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఉదయం నుంచి చూస్తున్నాం అంబటిని ఎందుకు అరెస్ట్ చేయరు, ఒక ముఖ్యమంత్రిని ఆ విధంగా అసభ్య పదజాలంతో దూషించినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోరంటూ టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబును పోలీసు వాహనంలో ఎక్కించుకుని ప్రస్తుతం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. రైట్, వజ్ర వెహికల్లో అంబటి రాంబాబును అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసులు. అటు అంబటి రాంబాబు అరెస్టు సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుపడ్డారైనా కూడా పోలీసులను చెదరగొట్టి తీసుకెళ్తున్నారు. మరి కాసేపట్లో నల్లపాడు పోలీస్ స్టేషన్కు చేరుకునే అవకాశం కనిపిస్తోంది. మన అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ నాయుడు తెలుసుకుంది. రాజేష్ చెప్పండి. శ్రీనివాస్, పొద్దున్న నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మాజీ మంత్రి అంబటి రాంబాబును అయితే పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే తిరుపతి లడ్డు కల్తీకి సంబంధించి సిట్ ఇచ్చిన రిపోర్ట్ మీద అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ కొంత ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసింది. దానిలో భాగంగా ఇవాళ గోరంట్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి సంబంధించి అంబటి రాంబాబు రావడం, అక్కడ టీడీపీ కార్యకర్తలకు సంబంధించి ఆ కల్తీ లడ్డుకు సంబంధించిన అంశాల మీద జగన్ కు సంబంధించిన ఫ్లెక్సీలు వేయడంతో ఈ వివాదం మొత్తం కూడా మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే అంబటి రాంబాబు దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి మరొక ప్రయత్నం చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆ టెంపుల్కి వెళ్ళిన అంబటి రాంబాబు కూడా ఆ టెంపుల్కి వెళ్లకుండా అక్కడ ఫ్లెక్సీ చేయించడానికి అక్కడ వైసీపీ కార్యకర్తలను కొంత పోగు చేయడంతో పాటు అటు టీడీపీ కార్యకర్తలకు సంబంధించి కూడా అక్కడికి చేరుకోవడంతో మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున ఈ వివాదం అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. అయితే అప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు అంబటి రాంబాబు గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత అటు పార్టీ ఆఫీస్ లో ఆయన ప్రత్యేకంగా మళ్ళీ కొంత ప్రెస్ మీట్ పెట్టడం, పార్టీ కార్యకర్తలకు సంబంధించి అలాగే టీడీపీ నాయకులకు సంబంధించి కొంత ఆగ్రహం వ్యక్తం చేసేలాగా మాట్లాడడంతో మరికొంత ఈ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొందని చెప్పచ్చు. అంబటి రాంబాబు మాటలతో అటు జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ క్యాడర్కి సంబంధించి పెద్ద ఎత్తున చేరుకోవడం, తర్వాత వైసీపీ కార్యకర్తలు కూడా చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు మధ్యాహ్నం నుంచి నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటి మీద అలాగే అంబటి రాంబాబుకు సంబంధించిన పార్టీ కార్యాలయం మీద పెద్ద ఎత్తున కాబట్టి టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎందుకంటే ఈ వివాదానికి సంబంధించి మొత్తం కూడా అటు చంద్రబాబుని వ్యక్తిగతంగా బూతులు తిట్టడంతో అటు అంబటి రాంబాబుకు సంబంధించిన మాటల మీద పెద్ద ఎత్తున నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అదే మాట ధోరణి, ప్రతిపక్షంలో ఉన్నా కూడా అదే ధోరణితో వైసీపీ నాయకులు వ్యవహరించడం కూడా కొంత ఈ ఉద్రిక్తలకి కారణం అని చెప్పుకోవచ్చు. అయితే దాదాపు 5:30 గంటల తర్వాత కొంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంబటి రాంబాబు అరెస్ట్ అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబు సంబంధించిన కార్యాలయం మీద దాడి చేయడంతో అటు పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు రావడం, తర్వాత టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు అలాగే కేంద్ర మంత్రి పెమ్మసాని వంటి నాయకులు కూడా అంబటి రాంబాబు మాటల మీద సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో ఈ వివాదం అనేది కొంత ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అటు ప్రధాన నాయకులు కూడా అంబటి రాంబాబు మాటలని ఖండించి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాబట్టి జిల్లా వ్యాప్తంగా టీడీపీ క్యాడర్ మొత్తం కూడా అంబటి రాంబాబు పార్టీ ఆఫీస్ దగ్గరకు చేరుకొని పెద్ద ఎత్తున కూడా నిరసన వ్యక్తం చేసింది. ఆ నిరసనలు ఒకనొక దశలో సహనం కోల్పోయి పార్టీ ఆఫీస్ మీద కూడా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే అటు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అంబటి రాంబాబుకు సంబంధించిన పార్టీ కార్యాలయం చేరుకున్నారు. దాదాపు 4 గంటల పాటు అంబటి రాంబాబుని ఆ పార్టీ ఆఫీస్ లోనే బంద్ పెట్టారనుకోవచ్చు. ఆ బంద్ చేసేసి పూర్తిగా అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీకి సంబంధించిన వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా అటు కార్యకర్తలు అనేది వెళ్ళలేదని చెప్పుకోవచ్చు. అంబటి రాంబాబు బయటికి రావాలి, అంబటి రాంబాబు వచ్చి క్షమాపణలు చెప్పాలి తమ నాయకుడికి సంబంధించి